నిజమైన సమస్యను వదిలేసి పనికిరాని అంశాలను వైరల్ చేయడంలో మనం ఎప్పుడు ముందుంటాం. ఇటీవల సోషల్ మీడియాను ఊపిస్తున్న కోవా బన్ వీడియో చూస్తే ఇదే అర్థమవుతుంది. కేవలం ఒక బన్ తయారీ విధానంపై వందల వీడియోలు చేస్తూ అంతా రచ్చ చేస్తున్నారు. కానీ అదే సమయంలో శవాలు కుళ్ళిపోకుండా మార్చరీలలో వాడే ప్రమాదకరమైన కెమికల్స్ ను పాలు పాడవకుండా ఉండేందుకు వాడుతున్నారనే భయంకరమైన నిజాన్ని మనం మర్చిపోతున్నాం. మన కళ్ళ ముందే మన పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ పాల కల్తీ మాఫియా గురించి ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు? నమస్కారం, వెల్కమ్ టు C7 TV ఛానల్. ఇటీవల బాపట్లలో కల్తీ పాలు తాగి 2 ప్రాణాలు కోల్పోయిన ఘటన మనందరినీ కలిచివేసింది. అయితే ఈ దారుణం కేవలం బాపట్లకే పరిమితమా? డైరీ ఫామ్ లో ఉన్న ప్రతి చోట ఇలాంటి అక్రమాలు జరగట్లేదా? పాల దిగుబడిని పెంచడానికి ఆవులకు గేదెలకు ఇస్తున్న ప్రమాదకరమైన ఇంజెక్షన్లు, పాలు పాడవకుండా ఉండేందుకు కలుపుతున్న యూరియా, డిటర్జెంట్లు, ఫార్మాలిన్ వంటి రసాయనాల గురించి ఎందుకు చర్చ జరగడం లేదు? ఇన్ని ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? కల్తీ పాల మాఫియాపై చర్య తీసుకోవడంలో పాలకులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? కోవా బన్ గురించి గంటల తరబడి చర్చలు పెట్టే జనం ఈ విషపూరితమైన పాలపై ఎందుకు గొంతెత్తడం లేదు? గ్లాస్ పాలు తాగితే ఆరోగ్యం వస్తుంది అనుకుంటే అదే విషయమై మనని బలి తీసుకుంటుంది. అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వదిలేయడం వల్లే ఈ అక్రమార్కులు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోవా బన్ వైరల్ అయినంత వేగంగా ఈ కల్తీ పాల మరణాల వెనుక ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు చర్చకు రావడం లేదు? అసలైన సమస్యను పక్కదారి పట్టించి ఇలాంటి చిన్న చిన్న అంశాలను ఎందుకు హైలైట్ చేస్తున్నారు? మనం ఇప్పటికైనా ప్రశ్నించకపోతే ఈ వైరల్ వీడియోల మత్తులో మన పిల్లల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కోల్పోతాం. ఆకర్షించే వార్తల కంటే ఇలాంటి ప్రాణాలు కాపాడే వాస్తవాలకే ప్రాధాన్యత ఇద్దాం. ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం చూస్తూనే ఉండండి C7 TV ఛానల్.